వెళ్ళిపోయారు. దట్ వాస్ ద సీన్. సో నీకు బయట నుంచి చూసావు కాబట్టి నువ్వు అది చెప్పావు, నేను నీకు చెప్తున్నా ఏం జరిగింది అనేసి. అక్కడ నా తప్ప మరి అంతేం లేదు, దానికి ముందే స్టార్ట్ అయింది అని చెప్పేసి అందరు దానికి ముందే స్టార్ట్ అయింది యాక్చువల్లీ. బిసిబేళబాత్, ఇఫ్ ఐ వాస్ కుకింగ్ సంథింగ్, బిసిబేళబాతే కదా, యా బిసిబేళబాత్ నుంచి ఇరిటేట్ అవడం మొదలైంది అది యాక్చువల్లీ. అది ఎగ్ దోశ వచ్చేసరికి షీ వాజ్ లిటిల్ ఆష్, ఐ ఆల్రెడీ టోల్డ్. అంటే ఒకసారి నేను అడిగిన ఎగ్ దోశ ఈ మనోడు దోశ లేదని అడిగిన, అప్పుడు ఆమె లేదు ఈ దోశ అని చెప్పింది. తను ఆగ్రా, నీ క్లారిటీ కాదు, నాకు టాపిక్ ఇది. నీ ఎగ్ దోశ అది కాదు, నా ఎగ్ దోశ అది. అచ్చా నీది లేదు అన్నాను, నాకు తెలియదు అది. నేను ఆ రోజు చెప్పు పృథ్వీ అడిగాడు రా నన్ను, నేను వాడికి ఏం లేదు అన్నాను. ఐ విల్ హావ్ టు డూ ఇట్ ఫర్ ఎవ్రీబడీ. అక్కడ జరిగింది ఏంటంటే, నువ్వు నాకు చెప్పింది విధానం ఎలా ఉందంటే, ఇక్కడ ఎవరికి ఇవ్వట్లేదు, నీకెందుకు ఇవ్వాలి అంటే పృథ్వీ ఒక్కరి పేరే కాదు, జనరలైజ్ గా నువ్వు చెప్పావు. నాకు టైంలో ఎందుకు అలా చెప్పిందని చెప్పి నాకు క్లారిటీ చెప్పి నాకు తెలియదు ఎందుకు చెప్పిందని చెప్తా. బికాస్ నేను అడిగిన ప్లెయిన్ దోశ ఉందా ఎగ్ దోశ లేదని, అప్పుడు లేదు అందరికి ప్లెయిన్ దోశ అని చెప్పింది. సో నువ్వు తర్వాత వచ్చి అడిగినప్పుడు ఆమెకి ఎలా అనిపించింది అంటే, నాకు ఇవ్వలేదు నీకు ఇస్తుంది ఆ ఫీలింగ్ వస్తుందేమో, మేబీ చెప్పుండొచ్చు. అది ఆ ప్రాసెస్ అయిన తర్వాత వచ్చింది, అది నేను నాకు తెలుసు. తర్వాత నబీల్ కూడా చెప్పాడు నాకు, అది దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అని. అది కాదు, అక్కడ నాకు ప్రేరణకు వచ్చిన డిస్కషన్ లో, నేను బిసిబేళబాత్ కుక్ చేస్తున్నప్పటి నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అంటే తను కొంచెం ఇరిటేట్ అవ్వడం, ఫాస్ట్ చేయడం, ఇవి చేయి అది చేయని. తర్వాత పప్పడి వేస్తున్నప్పుడు కొంచెం ఇరిటేట్ అయింది. సరే, నాకు నాది పోర్షన్స్ ఎగ్స్ ఉండే మనకి ఆ టైంలో, కొంతరికి ఇంత రోజుకి 2 అనేలాగా, అది దాంట్లో వేసుకుంటా అంటే అవసరం లేదు అన్నట్టు షీ వాజ్ లిటిల్ హార్ష్. దట్స్ వై ఐ టుక్, నువ్వు ఉన్నావు అప్పుడు, సో ఐ వాక్డ్ అవుట్. సో దట్స్ వాట్ హ్యాపెండ్. యా నెక్స్ట్ వెళ్ళాలా నీది? యా వాటర్ గేమ్ ది ముందైందా హ్యామర్ గేమ్ అనుకుంటా. హరితేజ గారు ఉన్నారు, హ్యామర్ కాదు సారీ, హ్యాట్ ఎలిమినేషన్ చేయాలి అప్పుడు, కిల్లర్ గర్ల్స్ అప్పుడు. దానికంటే ముందు వెరీ సూన్, లైక్ జస్ట్ 1 డేనో లేకపోతే ఆ రోజు మనకి అంటే లైక్ యూఆర్ ఆల్ సిట్టింగ్ టుగెదర్. ఇక్కడ మాట్లాడుకున్నది ఏంటంటే, ఇక్కడ అక్కడ హాల్లో మాట్లాడుకున్నది మనమే ఉన్నాము, 6 మెంబర్సే ఉన్నాము. అరే దానికంటే నామినేషన్స్ చూసి చేసుకోండి, గెలిస్తే మనమే గెలవాలా, కప్పు మనమే తీసుకోవాలా, ఓజీసే అని చెప్పి మీరు అందరు మాట్లాడుకున్నారు ఒకటి. ఓకే సార్, ఎవరు కూడా చాలా వరకు కూడా గ్రూప్ గేమ్సే ఆడతారు. ఐఎమ్ నాట్ టెలింగ్ రాంగ్ గా రైట్ అనేది ఇక్కడ చెప్తలేను. బట్ సమ్వేర్ మీరు ఒక డెసిషన్ ఒక దానికి వచ్చిర్రు కదా, మీరు 6 మెంబర్స్ మీరు ఒక అగ్రిమెంట్ లా ఉన్నారు, యాజ్ ఫ్రెండ్స్, యాజ్ అ గ్రూప్, యాజ్ ఓజియా, యాజ్ యువర్ వేరెవర్ యువర్ హార్డ్ వర్క్ బ్రాట్ హియర్ మీరు అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు దట్ కదా. కిల్లర్ గర్ల్స్ రాగానే పృథ్వీని తీసేస్తావు, అండ్ యూ హ్యాడ్ మెనీ చాయిసెస్ టు సేవ్ పృథ్వీ వర్సెస్ టేస్టీ తేజ గారు వచ్చిర్రు, అండ్ ఇంకెవరో వర్సెస్ ఇంకొక రాయల్ వచ్చిర్రు. వచ్చినా సరే యూ హావ్ చూజన్ పృథ్వీ అండ్ బ్రేక్ ద రూల్ కదా. అనుకున్నది నువ్వు ఏ సీక్వెన్స్ లో ఎపిసోడ్స్ చూస్తున్నావో నాకు తెలీదు, అండ్ నీకు క్లారిటీ లేదనుకుంటా. మేమందరం మాట్లాడుకున్నది ఇక్కడ, అక్కడ మాట్లాడలేదా కప్పు గెలిచేది మనమే అని చెప్పి నిఖిల్ సోఫాలో ఉంటాడు, కప్పు మనదే అని చెప్పేసి నిఖిల్ కార్నర్ లో ఉంటాడు, యష్మి ఇక్కడ. ఐ కెన్ టెల్ విత్ అ క్లియర్ సెన్స్ ఆఫ్ క్లారిటీ లేదు అని మాట్లాడక ఎవ్వరు ఇక్కడ మాట్లాడుకున్నారు, అక్కడ మాట్లాడుకున్నారు, బోత్ ప్లేసెస్ యూ స్పోక్. ఐ పిక్డ్ ఓన్లీ దేర్, అంతే డిఫరెన్స్. క్లారిటీ లేదని మాట్లాడకు. ఇప్పుడు చూడు, అండ్ ద పాయింట్ అబౌట్ హియర్ ఈస్ అబౌట్ fixing on to whatever you have discussed. నువ్వు అది బ్రేక్ చేసుకున్నావు, you broke that trust among yourselves. ఇక్కడ దాని గురించి మాట్లాడండి. ఇక్కడ కూర్చున్నావా ఆడ కూర్చున్నావా అనే విషయం కాదు, పాయింట్ మేజర్ పాయింట్ ఇది కదా. అక్కడ ఆడ కూర్చున్నావు ఇక్కడ కూర్చున్నా మాత్రం మాట్లాడకు, పాయింట్ గురించి మాత్రమే. ఎందుకు డిస్రెస్పెక్ట్ చేసుకున్నారు? నీకు ఆప్షన్స్ చాలా ఉన్నప్పుడు కూడా why did you choose పృథ్వీ to nominate? ఒక నిమిషం, అప్పుడు దాకా ఇప్పుడు 2 సార్లు ఇది మాట్లాడాము. ఒకటి క్యాజువల్ గా ఆబ్వియస్లీ ఒక జోష్ ఉంటది, అరే మన వాళ్ళు వెళ్ళాలి అనేది. ఇది గట్టిగా సాలిడ్ గా మేము అనుకున్నది, సాలిడ్ గా ఉందాం, గొడవలు ఉన్నా మాలోనే ఉంచుకుందాం అనే ఇంత గట్టి మాట వచ్చింది ఇక్కడ. దట్ ఈస్ ఆఫ్టర్ కిల్లర్ గర్ల్స్. ఫస్ట్ క్లాన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇలా అనుకుంటాం, అరే బిఫోర్ కిల్లర్ గర్ల్స్ ఇక్కడ మాట్లాడుకున్నాం, అక్కడ మాట్లాడుకున్నాం, అక్కడ కాదు అదే చెప్తున్నా. దట్స్ నాట్ ఆఫ్టర్ దట్ గేమ్ ఆర్ ఆఫ్టర్ దట్ నామినేషన్ గైస్. అది చెప్పలేదు ఇప్పుడు, అందుకే మేము స్టార్ట్ చేసాం అదేలా మాట్లాడేసి. అదే మరి దానికన్నా ముందు అబ్బా విను,
సోనియా విను. దానికంటే ముందే మీరు మాట్లాడుకున్న, దాని తర్వాత మీరు మాట్లాడుకోనే లేదు. దాని తర్వాత ఇట్ కెప్ట్ కంటిన్యూడ్. మన విష్ణు కూడా అట్లనే చూస్ చేసుకున్నది. దాని తర్వాత ఇట్ కెప్ట్ కంటిన్యూడ్ బ్రేకింగ్ ద యువర్ ఓన్ గ్రూప్. ఇంకా సోనియా ఒక్క నిమిషం. జనరల్ గా 2 క్లాన్స్ అయినప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్ నుంచి వాళ్ళు వచ్చే ముందు నుంచి కూడా ఏమైనా వైల్డ్ కార్డ్స్ ని బీట్ చేసి మేమే ఉండాలిరా, వైల్డ్ కార్డ్స్ ని పంపించేసి మేమే ఉండాలిరా, ఇలా జనరల్ గా మాట్లాడుకుంటూనే ఉన్నాం. 2 క్లాన్స్ ఉన్నప్పుడు రాయల్స్ అండ్ ఓజీస్ అన్నప్పుడు జనరల్ గా అది కూడా మాట్లాడుకుందాం. ఒక్కసారి 2 సార్లు కాదు, కాన్స్టెంట్ గా ఐడియానే అది. మేముందాం, వాళ్ళని ఓడించి ఇంటికి పంపిద్దాం జనరల్ గా ఉంది. దాని తర్వాత నామినేషన్స్ జనరల్ గా వచ్చినప్పుడు మా వాళ్ళే మా మీద వేసుకుంటున్నారు. అది జరుగుతూనే ఉంది. స్టార్ట్ చేసిన తర్వాతనే ఫస్ట్ చేసిన బ్రేక్ లేదు సోనియా, నువ్వు నీట్ గా చూడట్లేదు అంతే. అక్కడ జనరల్ గా నామినేషన్ జరుగుతున్నాయి. దాని తర్వాత నేను చూడనప్పుడు నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వేస్ట్. నీకు కాదు, నువ్వు ఈ పాయింట్ తీసుకొస్తే నీకు కాకుండా జనరల్ ఆడియన్స్ కి చెప్పాలి. నేను క్లియర్ గా చూస్తలేనన్నప్పుడు లెట్ మీ ఆస్క్ హూఎవర్ యు ఆర్ దేర్. ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతా, ఓజీస్ వాట్ యు సే, వాట్ యు కమెంట్ ఆన్ దిస్? పృథ్వీని కిల్లర్ గా వేసే పృథ్వీ ఎప్పుడు వేసుకోలేదా? ఆ తర్వాత ఆ ముందు మీరు అనుకున్న తర్వాత చీఫ్ గురించి తెలియదురా అప్పుడు? మెహబూబ్ మెహబూబ్ వాస్ చీఫ్. అయితే మనం దానికి ముందే అనుకుంది obviously that we have to play together. నామినేషన్ ఏం ప్రాసెస్? కిల్లర్ గర్ల్స్ అన్నప్పుడు మీరు మాట్లాడుకున్నారు కదా ఇక్కడ. ఒక్క నిమిషం నేను చెప్తాను. కిల్లర్ గర్ల్స్ తర్వాత నువ్వు చెప్తా అంటే మళ్ళీ వాళ్ళకి నేను అడుగుతున్నా సేమ్. కిల్లర్ గర్ల్స్ తర్వాత రిమెంబర్ నాది నీది గొడవ జరిగింది, మేము మాట్లాడుకోలేదు. దాని తర్వాత రిమెంబర్ ఇక్కడ అందరూ కూర్చొని ఇప్పుడు అయితే లేదు అన్నప్పుడు నువ్వు కూడా ఓకేరా నేను కూడా అంతా వదిలేస్తా క్లాన్ కోసం ఆడదామంటే నెక్స్ట్ వీక్ అట్లా చేసి అక్కడ ట్రిగర్ అయ్యేటోడు కాదు మాట్లాడుతున్నా. యాక్చువల్లీ మేము మాట్లాడుకోవడానికి we took 2 weeks 2 or 3 weeks అనుకున్నాను. పృథ్వీ అంత దూరం వద్దు. మీరు కిల్లర్ గర్ల్స్ ఆడినప్పుడు వై వర్ యు ఆల్ లైక్ బ్రోకెన్? ఎందుకు ఆ రోజు ఎందుకు మీరు అది అనుకున్నారనేనా, లేకపోతే ఇంకేదైనా వేరే రీజన్స్